సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చారా? 3 రాజధానులు తీర్చి కడతా ఉన్నారు, కట్టారా? ఇసుక ఫ్రీగా ఇచ్చేస్తా ఉన్నారు, ఇచ్చారా? లిక్కర్ బ్యాన్ చేస్తా ఉన్నారు, చేశారా? ఇది కూడా అంతే, ₹1,00,00,000 కూడా అంతే. 1 CR అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా చిన్న విషయం, మరి అదైనా ఇస్తారా లేదా అనేది చూద్దాం. అండ్ ఇంకొకటి థర్డ్ కామెంట్, జగన్మోహన్ రెడ్డి అదే తరహా కామెంట్ చేశారు, రోజా కూడా అదే కామెంట్ చేశారు. ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ డిజాస్టర్. అంటే చంద్రబాబు నాయుడు గారు తన ఇంటిని మునగకుండా కాపాడుకోవడానికి ఈ బుడమేరు లీక్ చేసి ఆ వాటర్ అంతా అలా వెళ్ళిపోతే అది ఆ ప్రాంతం అంతా మునిగిపోయింది అనేది వీళ్ళు చెప్తున్నమాట. ఒకసారి రోజా దానికి సంబంధించి ఏమన్నారు చూద్దాం. ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. ఈరోజు కరకట్టు మీద ఉన్న అక్రమ కట్టడాలని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా అని నేను అడుగుతున్నా. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్కి పంపించున్నా ఈరోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజుల పాటు కరెంటు లేకుండా, తిండి లేకుండా, చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి రైట్, దీనికి సమాధానం చెప్పండి. చాలా లాజికల్ గా క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాజిక్ నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు సింపుల్ విషయము, ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 2 నెలలే అయింది. కరకట్ట మీద అక్రమ కట్టడాలు ఉంటే అంతకుముందు 5 ఏళ్ల పాటు అక్రమ కట్టడాల్లో ఉందెవరు, కట్టింది ఎవరు, ఎందుకు పోల్చలేదు? అవి నిజంగానే టీడీపీ మద్దతుదారులకు సంబంధించిన కట్టడాలు కనుక అయితే రోజా అండ్ కో, జగన్ అండ్ కో కలిసి కరకట్ట మీద అక్రమ కట్టడాలు ఎందుకు పోల్చలేదు? చంద్రబాబు నాయుడు గారి అది ప్రజావేది కూల్చారు కదా, దాంతో పాటు మిగతా ఎందుకు పోల్చలేదు? ఇది ప్రధానంగా మా అందరం ముందు ఉన్నటువంటి స్థితి. రెండోది, బుడమేరు ఎటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఎటువైపు నుంచి లీక్ చేయగలరు? నాకు అది అర్థం కాలేదు సార్ ఫస్ట్. ఎందుకంటే దానికి ఎక్కడ గేట్లు లేవు, దాని మీద ఏ ప్రాజెక్టులు లేవు, ఆనకట్టలు లేవు. బుడమేరుని ఎట్లాగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇల్లు కాపాడుకోవడం కోసం ఊరు మీదకి తిప్పగలడు? అది ఎలా వీలైద్ది అసలు? దాని మీద అంటే గతంలో ఏమన్నా వైసీపీ టైంలో మేమంతా పోలవరం కట్టమని గోల్ చేస్తా ఉంటే పోలవరం ఎట్లా కట్టలేక బుడమేరు మీద ఏమైనా ప్రాజెక్ట్ కట్టి దానికి గేట్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించిన బిల్లులు ఏమైనా ఉంటే బయట పెడితే దాన్ని బట్టి మేము ఆలోచించుకుంటాము. ఇంకొక మాట అన్నాను సార్, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి 5 ఏళ్ల పాటు ఇష్టారీతిగా వీళ్ళ కార్యకర్తలు, నాయకులంతా కూడా అడ్డగోలుగా ప్లాట్లు ఆక్రమించి జగనన్న కాలనీల పేర్లతోటి కాలువల్లో, చెరువుల్లో వెంచర్లేసి ఇష్టారీతిగా ఆక్రమణలు చేసింది వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు. వాళ్ళ వల్ల జరిగినటువంటి తప్పిదానికి వాళ్ళ ఎన్డీఏ కూటమికి ఏంటి సంబంధం? ఈ 2 నెలల్లో ఎక్కడ ఆక్రమించగలిగింది, ఎక్కడ క్లోజ్ చేయగలిగింది ఎన్డీఏ గవర్నమెంట్? 5 ఏళ్ల పాటు మీరు చేసినటువంటి దౌర్భాగ్యానికి ప్రజలు అనుభవిస్తున్న శిక్షణ మీరు ఎలాగే ఎన్డీఏ గవర్నమెంట్ కి చుట్టగలరు? రైట్, మరి మీరు చేయొచ్చు కదా, హైడ్రా తరహా ఆపరేషన్ చేయొచ్చు కదా ఇక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో. పెట్టుకుంటే ప్రజలకు ఏ హామీలు అయితే ఇచ్చి వచ్చామో, ప్రజలకు ఏ అవసరాలు అయితే ఉన్నాయో అవి పక్కదారి పడతాయి. ఫస్ట్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉన్నాము. అవి గాడిన పడిన తర్వాత వీటిని ప్రయారిటీలోకి తీసుకుంటాం. అప్పుడు దాకా కొంచెం రోజా లాంటి వాళ్ళు ఓపిక్ గా ఉంటే, రోజాకు సంబంధించిన ఆస్తులు కూడా ఉన్నాయి కాబట్టి సరౌండింగ్స్ లో, వాటి జోలు కూడా ఒకసారి వెళ్తాం కంపల్సరీగా. ఆ రోజు హాయ్ చెప్తాం రోజాకి, అప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడితే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. రైట్, ఇంకా 4th ప్రశ్న, రోజా మీ కూటమి గవర్నమెంట్కి సంధించిన 4th ప్రశ్న ఏంటంటే, మీ మంత్రులంతా విహారయాత్రలో ఉన్నారు, నారా లోకేష్ హైదరాబాద్లో ఉన్నారు అని కామెంట్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా, అంటే వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా 74 ఇయర్స్ ఏజ్లో కూడా ఏ రకంగా బుల్డోజర్లెక్కి, ట్రాక్టర్లెక్కి, పడవలెక్కి, బోట్లెక్కి ఎలా చేస్తూ ఉన్నారో అన్న దాని మీద ప్రజలకి ఒక అవగాహన ఉంది. మరి ఎందుకో వీళ్ళు ఇంకా కూడా ఆ టైప్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.